నమస్కారం అండి. అంటే చెప్పండి, నెక్స్ట్ అధికారంలోకి మేము వస్తామని పార్టీలన్నీ పోటీ పడుతున్నాయి. మీకు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ గారు. ఎందుకని జగన్ గారు అనుకుంటున్నారు? జగన్ వారికి అమ్మఒడి వేస్తుండు, రైతు పరిపాలన ఇస్తుండు, కౌలు రైతులకి డబ్బులు కూడా వస్తున్నాయి, అమ్మఒడి పథకం వస్తుంది, కాపు నేస్తం వస్తుంది, పింఛన్లు వస్తున్నాయి, ఇళ్ల స్థలాలకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించిండు. పోయిన పరిపాలన ఏం చేశారండి? ఇళ్ల స్థలాలు సమాధులకు సరిపోదు అని అంటున్నాడు చంద్రబాబు. అసలు అవి కూడా గతి లేవు, అవి కూడా ఇవ్వాల. ఏం పరిపాలన చేశారు? ఆటో వాళ్ళకి డబ్బులు, మిషన్ వాళ్ళకి డబ్బులు, కూరగాయలు బండులకి డబ్బులు, ఇవన్నీ ఇస్తున్నాడు. పోయిన పరిపాలన ఏమి లేదు, చెప్పటమే మాటలు. ఈసారి కూడా జగనే వస్తాడు. పవన్ కళ్యాణ్ రాడు, చంద్రబాబు రాడు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చంద్రబాబు గారికి మద్దతు ఇస్తున్నారు. మేము ఒకటే అయితే వస్తాం, పోటీ చేస్తాం, 6 నెలల్లో జగన్ గారిని ఓడిస్తాం అంటున్నారు. ఏమి రాడండి, జగనే వస్తాడు. అసలు మీకేంటి నమ్మకం జగన్ గారు వస్తారు? మాకు పనులు చేస్తాడు. పోయిన పరిపాలన ఏమి మేము తీసుకోవాలా, ఏ రకంగా ప్రభుత్వం ద్వారా ఏమీ లభ్యదారం పొందలా. ఇప్పుడు చంద్రబాబు గారు జైలుకి వెళ్ళారు కదా, వెళ్ళండి, వెళ్ళాలా. నేనేం చేయలేదు, జగన్ గారు జగన్ గారిని కూడా పంపించారు, జగన్ గారిని కూడా పంపించారు. తప్పు లేబట్టి జగన్ గారు బయటకు వచ్చిండు, చంద్రబాబు గారు ఇరుక్కున్నారు. మళ్ళీ నెక్స్ట్ అయితే జగన్ గారే వస్తారు, అది మాత్రం కంపల్సరీ. ఎవరు? జగన్ గారు. చంద్రబాబు చేస్తాడు రౌడీయిజం. వాలంటీర్లు అమ్మాయిలు కిడ్నాపులు చేస్తున్నారు. వాలంటీర్లు ఎదవరికి పోయిన ప్రభుత్వంలో ముసలోళ్ళు వణుకుతా కూడా క్యూలో కొట్టుకొని నిలబడ్డారు. ఇప్పుడు తలుపు కొట్టి పింఛన్ ఇస్తున్నారు. అది బాగుందా, ఇది బాగుందా? మళ్ళీ 4 రోజులు పడిపోతే ఇబ్బంది పడేవాడు రేషన్ కార్డుకి. బజార్కి వచ్చి బియ్యం ఇస్తున్నారు బళ్ళు ద్వారా. అప్పుడు ప్రభుత్వం బాగుందా, ఇప్పుడు ప్రభుత్వం బాగుందా? జగనే వస్తాడు, ఇది మాత్రం గ్యారెంటీ. వాళ్ళకి తెలియదు అంటారా లీడర్లకి? మాదే మేమే ఇస్తే మంచి చేస్తాం అంటున్నాడు. మరి చెబుతారు, ప్రభుత్వం మంచి చేస్తున్నోడికి అట్లా చెప్పడానికి ఏముంది? వాళ్ళు చేయరు కాబట్టి చెప్పడం, వాటికి చేసేది ఏమి ఉండదు. చేసిన పనులు ఉంటే అట్టే చెప్పుకుంటాం. ఇప్పుడు జగన్ గారు చేసే మహిళలకు ముఖ్యంగా ఎలా ఉందండి? మాకు బాగుంది. డాక్టర్ రుణమాఫీ ఇస్తానన్నాడు, ఇచ్చాడు. 0 వడ్డీలు వస్తున్నాయి, కాపు నేస్తం వస్తుంది. మరి ఇప్పుడు డాక్రాని పెట్టిండి. అసలు అందరూ పొందుతున్నారండి. వైసీపీ లేరు, టీడీపీ లేదు, ఏది లేదు. పార్టీ ఫీలింగ్ అనేది లేదు, అందరికి ఇస్తున్నారు. వాళ్ళు చేశారు పార్టీ ఫీలింగ్, మాకైతే లేదు. మాది కంపల్సరీగా వాళ్ళు లేదు, వీళ్ళు లేదు, అందరికి న్యాయం చేస్తాడు. జగనే వస్తాడు.